వైజాగ్ వైపు నుంచి రాజమండ్రి వైపు ఆయిల్ ట్యాంకులో తరలిస్తున్న గంజాయిని గురువారం సాయంత్రం కెర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు శుక్రవారం కెర్లంపూడి పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి మాట్లాడుతూ, వాహన తనిఖీల్లో భాగంగా ఆయిల్ ట్యాంకులో తరలిస్తున్న 43 ప్యాకెట్లలో 84.66 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకొని ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. దీని విలువ 4.23 లక్షలు ఉంటుందన్నారు. అలాగే ఆయిల్ ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో 2 ముద్దాయిలు పరారయ్యారని వారిని తొందరలోనే పట్టుకుంటామన్నారు. పట్టుబడిన వారిలో 2పై గతంలో గంజాయి కేసులు నమోదయ్యాయని డీఎస్పీ వివరించారు. ఏజ్ 35 years, caste by Muslim, near తోండు పాజా విలేజ్, ఇడుక్కి డిస్ట్రిక్ట్, కేరళ. సో వీళ్ళు కాకుండా ఇంకొక 2 ముద్దాయిలు పరారీలో ఉండడం జరిగింది. వాళ్ళని కూడాను మా యొక్క టీంలో అతి త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మా ఎస్పీ గారు అయినటువంటి విక్రాంత్ పాటిల్ సార్ యొక్క ఆధ్వర్యంలో మన డిస్ట్రిక్ట్ వైడ్ మనం స్పెషల్గా టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. దాని పరంగానే హైవే మీద ఉన్నటువంటి 9 పోలీస్ స్టేషన్స్లో కూడా, మన సబ్ డివిజన్లో ఉన్న 9 పోలీస్ స్టేషన్స్లో కూడాను 24 hours కూడాను స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి. సో దయచేసి గంజాయి ఇన్ఫర్మేషన్ ఉన్నా, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు వివరాలు ఉన్నా మాకు తెలియజేయాల్సిందిగా కిర్లంపూడి పోలీసు వారి తరపు నుంచి మేము తెలియజేస్తున్నాం. ఈ కేసులో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయినటువంటి మా సిఐ జగ్గంపేట వారు, ఎస్ఐ కిర్లంపూడి వాళ్ళు, అదేవిధంగా మా కిర్లంపూడి స్టాఫ్ వాళ్ళందరినీ కూడాను మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. పరారీలో ఉన్నటువంటి 2 ముద్దాయిలను కూడా మేము అతి త్వరలో పట్టుకుంటామని తెలియజేస్తున్నాం. 4.660 కేజీలతో ఒక లారీని మనం సీజ్ చేయడం జరిగింది. దగ్గర దగ్గర 7 lakhs అండి. 84 కేజీల 84 కేజీల 660 గ్రాముల గంజాయి విలువని సుమారు 4 లక్షల రూపాయలు వేయడం జరిగింది. దీంతో పాటుగా సీజ్ చేయబడినటువంటి ఈ లారీ కాస్ట్ కూడాను సుమారు 7 లక్షల రూపాయలు వాల్యూ వేయడం జరిగింది.